హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. దిస్ ఈజ్ లక్ష్మీపతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఎస్ఎల్పి ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసెస్. సో మనం లాస్ట్ వీడియోలో ప్రొనౌన్ డెఫినేషన్ అండ్ పర్సనల్ ప్రొనౌన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనము నెక్స్ట్ ఫర్దర్ ప్రొనౌన్ అయినటువంటి డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దామా? ఓకే, స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే సూచిక వచనము. ఏంటది? సూచిక వచనము అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగులో మీనింగ్ ఫస్ట్ చెప్తాను చూడండి. అంటే ఇది సమ్ పర్సన్స్ కానీ సమ్ ఆబ్జెక్ట్స్ కానీ పాయింట్అవుట్ చేస్తుంది. కొన్ని ఫ్రేజెస్ ఉన్నాయి, ఇక్కడ తెలుసుకుందాం. ఇంగ్లీష్లో డెఫినేషన్ చూడండి. దిస్ టైప్ ఆఫ్ ప్రొనౌన్ పాయింట్ అవుట్ ఏ స్పెసిఫిక్ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్. ఏదైనా పర్సన్స్ కానీ స్పెషల్ పర్సన్స్ కానీ పాయింట్అవుట్ చేస్తుంది అన్నమాట. ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ అంటే సూచిక వచనము. ఓకేనా? సో అది ఆ ఫ్రేజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్, దీస్, దట్, దోస్. దిస్, దీస్, దట్, దోస్. సో అంటే ఇలాంటి దీన్ని బట్టి మనం సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. చూద్దాం. అది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కింద కన్సిడర్ చేస్తారు. అయితే దిస్ అంటే ఇది, దిస్ అంటే ఇది, నియర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ మ్యాంగో, దిస్ ఈజ్ ఏ మ్యాంగో అంటాం. ఓకేనా? ఇది మామిడి పండు, ఇది మామిడి పండు. ఓకేనా? దీస్ అంటే ఇవి, దీస్ అంటే ఇవి, ప్లూరల్ ఫామ్. ఏమ్మా? ప్లూరల్ ఫామ్. దిస్ అంటే ఇది, అది సింగులర్ ఫామ్. దిస్ ఇస్ ఏ మ్యాంగో అన్నాం, అందుకనేసి. దీస్ అంటే ఇవి, దీస్ ఆర్ యాపిల్స్. చూడండి, ఇక్కడ నేను ఇది ప్లూరల్ కాబట్టి యాపిల్స్ అన్నాను, యాపిల్ అనలేదు. యాపిల్ అంటే ఏకవచనం, ఇక్కడ ప్లూరల్ ఫామ్లో వచ్చింది కాబట్టి యాపిల్స్ అంటాం. నెక్స్ట్ వన్, దట్ అంటే అది, నియర్ ఫార్. సో అదింట్లో మళ్ళీ తెలుసుకుందాం, తర్వాత తెలుసుకుందాం. సో దట్ ఈజ్ ఎ బుక్, దట్ ఈజ్ ఎ బుక్ అంటాం. దోస్ అంటే అవి, దోస్ అంటే అవి. దోస్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్, దోస్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అంటే అవి అందమైన పుష్పాలు. ఓకేనా? సో వాట్ ఈస్ ద యూసెస్ ఆఫ్ దీస్ 4 ఫ్రేజెస్ అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? ఇది ఎటువంటి సందర్భాల్లో వాడుతాము అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏది? ఫస్ట్ దీస్ అంటే ఇది, దీస్ అంటే ఇవి, దట్ అంటే అది, దోస్ అంటే అవి. సో ఇప్పుడు క్లియర్గా వీటి గురించి తెలుసుకుందాం. ఓకే, రైట్. ఇప్పుడు వీటి యూసేజ్ తెలుసుకుందాం రండి. ఓకే, దీస్ అంటే ఇది, అంటే సింగులర్లో వాడతాం. దిస్ రెఫర్ టు పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ ద నియర్ అంటే దగ్గరలో ఉండే వస్తువుని. నియర్ అంటే దగ్గర, నియర్ అంటే ఏంటి? దగ్గర. ఓకేనా? అంటే సింగులర్లో ఇది అంటాం కదా, సింగులర్ ఫామ్. ఓకే, రైట్. నెక్స్ట్ దీస్ అంటే ఇవి. దీస్ రెఫర్ టు నియరెస్ట్, దగ్గరలో ఉండేవి. ఇది కూడా దగ్గరలో ఉండేవి. అంటే దీస్ అంటే ఇవి, అంటే ప్లూరల్ ఫామ్. ప్లూరల్ ఫామ్ గురించి చెప్పేటప్పుడు సెంటెన్స్లో దీస్ అనేది వాడతాం. నెక్స్ట్ దట్ అంటే అది, దట్ రెఫర్ టు డిస్టెన్స్, ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్ ఆర్ ప్లేసెస్. సో ఆబ్జెక్ట్ అంటే అది, సింగులర్లో వాడతాం అది అనేది. నెక్స్ట్ దీస్ రెఫర్ టు నార్ అంటే
నార్ కాదండి, ఫర్ ఫర్ ఆబ్జెక్ట్ ఆ పర్సన్స్ అంటే ఇక్కడ చూడండి దోస్ అంటే అవి, అది ప్లూరల్ ఫామ్లో వాడతాం. ఇది సింగులర్, ఇది ప్లూరల్. ప్లూరల్ ఫామ్లో ఫార్ అంటే దూరం, దీనికి ఆపోజిట్ ఏంటి నియర్, నియర్ ఫార్, అంతే కదా ఫ్రెండ్స్. వీటి గురించి ఉపయోగించే దానిని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనేసి అంటాం. వీటిని ఫ్రేజెస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనేసి అంటాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్కి సంబంధించి. ఓకేనా. ఇక్కడ చూడండి, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్కి ఇంకా 6 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఒకసారి చూద్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, దీస్ ఆర్ మ్యాంగోస్. ఏంటది? దీస్ ఆర్ మ్యాంగోస్. ఇవి మామిడి పండ్లు అంటే ప్లూరల్ ఫామ్. ఓకేనా. దోస్ ఆర్ బర్డ్స్. దోస్ ఆర్ బర్డ్స్. అవి పక్షులు. సో ఇంకోటి చూడండి, హెల్ప్ చేసినది దోస్. ఇక్కడ ఇంకోటి చూడండి, ఇది ఈ 2 ప్లూరల్ ఫామ్స్ అండి. ఫ్రెండ్స్ చూడండి, ప్లూరల్ ఫామ్స్. ప్లూరల్ కాబట్టి ఆర్ యూజ్ చేస్తాం. ప్లూరల్ కాబట్టి ఆర్ యూజ్ చేసినాం, లేదంటే యూజ్ అనేది యూజ్ చేస్తాం. సింగులర్లో అయితే యూజ్, ఈజ్ అనేది యూజ్ చేస్తాం. ప్లూరల్ అయితే ఆర్ అనేది యూజ్ చేస్తాం. సింగులర్ అయితే ఈజ్ అనేది యూజ్ చేస్తాం. ప్లూరల్ ఫామ్ అయితే ఆర్ అనేది యూజ్ చేస్తాం. బాగా గమనించండి. ఇవి దోస్ అంటే అవి అంటే ప్లూరల్ ఫామ్స్ కాబట్టి ఇక్కడ ఆర్ అనేది యూజ్ చేసాం, లేదంటే సింగులర్ అంటే ఈజ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, దట్ ఈజ్ ఏ టేబుల్. థర్డ్ వన్ ఏంటి? దట్ ఈజ్ ఏ టేబుల్. అది ఒక బల్ల. ఓకేనా. అది అంటే సింగులర్. సింగులర్. ఏ థర్డ్ వన్ సింగులర్. చూడండి, దట్ ఈజ్, దట్, అది. నెక్స్ట్, దోస్ ఆర్ యాపిల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయండి. నేను అక్కడ చెప్పిన సరిపోతుంది. సింగులర్ కాబట్టి ఇక్కడ యూజ్ చేస్తాం. ఈజ్ ఏ టేబుల్ అనేసి యూజ్ చేస్తాం. ఓకేనా. అదే ప్లూరల్ ఫామ్ కాబట్టి ప్లూరల్ ఫామ్లో ఆర్ అనేది యూజ్ చేస్తాం. దోస్ ఆర్ యాపిల్స్. ఎస్ అని ఎస్గా కూడా యూజ్ చేస్తాం. అంటే అవి యాపిల్ పండ్లు. నెక్స్ట్, దిస్ ఈజ్ ఏ చైర్. చూడండి, ఈజ్ యూజ్ చేసినామా. దిస్ అంటే సింగులర్, ఒక చైర్, ఒక దాని గురించి, ఒక ఆబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు సింగులర్. 2 లేదా అంతకంటే ఎక్కువ దాని గురించి చెప్పేటప్పుడు ప్లూరల్ యూజ్ చేస్తాం. ఆల్రెడీ మీకు తెలుసు. నెక్స్ట్, దట్ ఈజ్ ఏ కార్. అది దట్ ఈజ్ ఏ చైర్స్. దోస్ ఆల్సో దోస్. అవి చైర్స్ అనేసి అది ప్లూరల్ ఫామ్లో యూజ్ చేయడం మనకు తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్క టాపిక్ మీద ఒక క్లాస్లో ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చూస్తే దాన్ని బట్టి మీరు 10 ఎగ్జాంపుల్స్ కానీ మీరు మోరల్ ప్రాక్టీస్ చేయగలిగితే కంపల్సరీగా మీకు ఆ టాపిక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం.
సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే పంచేటటువంటి వచనము. సో దీని మీనింగ్ చూద్దాము. దిస్ టైప్ ఆఫ్ ప్రొనౌన్ దట్ refer to persons or things at a time are called distributive pronoun. అంటే ఏకకాలంలో ఆ సెంటెన్స్ బట్టి అది అలొకేట్ చేస్తుంది అన్నమాట. అది ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ప్రొనౌన్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ చూడండి. ఈచ్ అంటే ఈచ్, ఎయిదరు, నెయిదరు, ఎవ్రీవన్. సో ఈచ్ అనేది ఏ సందర్భంలో వాడతామంటే ఎవ్రీ పర్సన్స్ ఆర్ థింగ్స్, అంటే ప్రతి ఒక్కరి గురించి ఇది అనే స్పెసిఫిక్గా ఫైండ్ అవుట్ చేసేదానికి ఈచ్ అనేది వాడతాం. నెక్స్ట్ ఎయిదర్ అంటే టూ ఆబ్జెక్ట్స్, ఎయిదర్ దిస్ ఆర్ దట్. బాగా చూడండి, టూ ఆబ్జెక్ట్స్ అంటే రెండు వస్తువులు, ఇది లేకపోతే అది అనే చెప్పే సందర్భంలో వాడేటటువంటి దాన్ని ఎయిదర్ అనేసి అంటాం. మళ్ళీ నెయిదర్ అంటే ఏంటి? నన్ ఆఫ్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ పర్సన్స్. టూ పర్సన్స్ ఉంటే ఇది కాదు అది కాదు అని చెప్పేదానికి వాడేదాన్ని ఏమంటారు? నెయిదర్ అంటాం. ఓకే, ఎవ్రీ వన్ చూడండి, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్స్ అంటే ప్రతి ఒక్కరి గురించి ఇండికేట్ చేయడానికి వాడేదాన్ని ఏమంటాము? ఎవ్రీవన్ అని అంటాం. సో దీనికి ఇంకా సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఫస్ట్ సెంటెన్స్, ఈచ్ స్టూడెంట్ రిసీవ్డ్ ఏ ప్రైజ్. అంటే ఈచ్ అంటే ప్రతి ఒక్క విద్యార్థికి బహుమతి వచ్చింది. ఓకేనా? ఈచ్ అనేది ఇక్కడ హైలైట్ చేస్తున్నాం, బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, సెకండ్ వన్, నెయిదర్ ఆన్సర్ వాజ్ కరెక్ట్. అంటే మీ ఇద్దరిలో చెప్పిన ఆన్సర్ ఏది కరెక్ట్గా లేదు, కరెక్ట్ కాదు అనేసి. నెక్స్ట్ దీస్ అంటే ఏమనుకున్నావు? ఇవి అంటే ప్లూరల్ ఫామ్. దీస్ ఆర్ హిస్ క్లాత్. ఇవి క్లాత్. క్లాత్స్ అంటే దీస్ ఆర్ హిస్ క్లాత్స్. ఇవి వారి బట్టలు. నెక్స్ట్ ఈచ్, మళ్ళా నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఈచ్ క్యాండిడేట్ టుక్ హిస్ సీట్ ఇన్ ద ఆడిటోరియం. ప్రతి ఒక్క అభ్యర్థి ఆడిటోరియంలో వాళ్ళకి కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. ఎక్కడ? ఆడిటోరియంలో. ఓకేనా? నెక్స్ట్ ఎయిదర్ ఆఫ్ యూ కెన్ గో టు ద పార్టీ. అంటే మీరిద్దరిలో ఎవరైనా పార్టీకి వెళ్ళవచ్చు. ఓకేనా? గ్రాంటెడ్ పర్మిషన్. సో ఆ సెంటెన్స్ గురించి అప్కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ సబ్మిట్ దైర్ అసైన్మెంట్. అంటే ప్రతి విద్యార్థి తప్పకుండా వారి యొక్క అసైన్మెంట్ని సబ్మిట్ చేయాలి అనేసి ఇక్కడ టోటల్ 6 సెంటెన్సెస్ ఇచ్చాను. ఇదే విధంగా మీరు ఈ 6 సెంటెన్సే కాకుండా ఈ టైప్లో కొన్ని మోరల్స్, కొన్ని ఒక 10 ఒక 20 సెంటెన్స్ ప్రాక్టీస్ చేస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్
అండ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఏం తెలుసుకుందాం, ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అండ్ రిలేటివ్ ప్రొనౌన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ మీరు ఫాలో చేయాలి. మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ కాకుండా ఇంకా కొన్ని ఓన్గా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు క్లియర్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.